వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ కోర్సుకి మంచి డిమాండ్ ఉంది, అలాగే ఎటువంటి కోర్సులతో మనకి ఉపాధి కల్పిస్తారనేది చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి అనుమానాలు ఉంటాయి. వీటికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కోర్సు గురించి తెలియజేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన వారికి, ఆల్రెడీ ఈఏపీ సెట్ రాసిన వాళ్ళకి ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ వరకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. అలాగే బైపీసీ చదివిన వాళ్ళకి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ తాజాగా రిలీజ్ చేశారు. ఎంసెట్లో బైపీసీ ర్యాంకర్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏజీబీఎస్సి, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ కోర్సు చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది తర్వాత చూసుకుందాం. ముందు ఈ కోర్సు ఎక్కడెక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఈ కోర్సు సంబంధించి అడ్మిషన్ అంటే ఈ కౌన్సిలింగ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దాని ప్రక్రియ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ నోటిఫికేషన్లో కాలేజీల వివరాలు ముందుగా చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో, నైరాలో, అలాగే రాజమండ్రిలో ఉన్నాయి. ఇంకా మహానందిలో ఉంది, తర్వాత పులివెందులో ఉంది. అలాగే ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతిలో ఉంది. ఇంకా మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజీ ఉదయగిరిలో ఉంది. 7 కాలేజీలు మొత్తం బీఎస్సీ అగ్రికల్చర్ ఈ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. అలాగే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిధిలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ స్పాన్సర్ చేసేవి డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల. ఈ ఎఫిలియేటెడ్ కాలేజీలు చూస్తే హెచ్చర్ల శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉంది. అలాగే కదిరిబాబురావు కాలేజీ సిఎస్పురం ప్రకాశం జిల్లాలో, ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎస్బీవీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం, జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం జిల్లా. వీటిలో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఈ 2 కోర్సులకు మాత్రమే ఈ అప్లికేషన్ ద్వారా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. వీటిలో కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ బీఎస్సీ అగ్రికల్చర్లో 980 సీట్లు ఉన్నాయి. అఫిలియేటెడ్ కాలేజెస్లో 504 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో 73 సీట్లు ఉన్నాయి. మొత్తం సుమారుగా ఒక 1500 సీట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో ఐకార్ ద్వారా కూడా 20% సీట్స్ని ఫిలప్ చేస్తారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ దరఖాస్తు చేయడానికి క్రైటీరియా ఏంటంటే, ముందుగా ఎంసెట్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో బైపీసీ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఎంసెట్ ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి స్టేట్ లెవెల్ ర్యాంక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కోర్సు కూడా బైపీసీ లేదా ఎంబైపీసీ పాస్ అయి ఉండాలి. అట్లాగే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఆర్ న్యాచురల్ సైన్స్ వీటిలో సబ్జెక్ట్స్ ఉండాలి ఇంటర్మీడియట్ లెవెల్లో. అలాగే డిప్లొమా స్టూడెంట్స్ అంటే డిప్లొమా ఆఫ్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నాలజీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా, ఈ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 31/12/2025 నాటికి ఏజ్ లిమిట్ చూస్తే ఈ కోర్సెస్కి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1/1/2004 నుంచి 31/12/2008 మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. అంటే 1/1/2001 నుంచి 31/12/2008 వరకు జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలకి, అంటే 1/1/99 నుంచి 31/12/2008 వరకు అవకాశం ఇచ్చారు. ఇంకా ఫార్మర్స్ కోటా అనేది కూడా దీంట్లో ఉంటుంది. 40% సీట్స్ ఫార్మర్స్ కోటా కింద, అంటే అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ వాళ్ళకి
1 ఎకరం కనీసం తక్కువ కాకుండా పొలం ఉన్నవాళ్ళు ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి నాన్ మున్సిపల్ ఏరియాలో 4 సంవత్సరాల పాటు చదివి ఉండాలి, రెగ్యులర్ స్కూల్స్లో చదివి ఉండాలి. అలాగే ఈ ఫార్మర్స్ కోటా కింద అప్లై చేసే అభ్యర్థులు ఫార్మ్ 1, ఫార్మ్ 2 అనేటువంటి ఫామ్స్ కూడా సబ్మిట్ చేయాలి. అంటే ఫార్మ్ 1 అంటే మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఆ కుటుంబానికి ఎకరం పొలం ఉన్నట్లుగా ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. దాంతోపాటు అడంగలు, పాస్బుక్ను కూడా అప్లికేషన్లో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫార్మ్ 2 అంటే రూరల్ ఏరియా అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి అభ్యర్థులు ఈ సంబంధించిన సర్టిఫికేషను ఎంఆర్ఓ ద్వారా తీసుకోవాలి. అలాగే అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే ఎంఆర్ఓ దగ్గర, అలాగే ఈ ఫామ్ 2 అయితే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చదివిన స్కూల్లో ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ నుంచి కూడా ఈ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్స్ చూస్తే ఈ సీట్స్లో 29% సీట్స్ని బీసీ కమ్యూనిటీ కేటాయించారంటే బీసీఏలో 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% ఈ సీట్స్ని కేటాయించారు. అలాగే ఈ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేసరికి 6%, ఎస్టీకి వచ్చేసరికి 6%, అలాగే ఎస్సీకి వచ్చేసరికి ఎస్సీ 1 కేటగిరీలో 1%, ఎస్సీ 2 కేటగిరీలో 6.5%, ఎస్సీ 3లో 7.5%. అంటే ఈ మధ్య ఎస్సీ రిజర్వేషన్స్ని బైఫర్కేట్ చేశారు, పునర్విభజించారు కాబట్టి దాని ప్రకారం 3 కేటగిరీల కింద దాన్ని డివైడ్ చేశారు. ఇక డిఫెన్స్ పర్సనల్స్కి, ఎన్సీసీ, పిహెచ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి కూడా నిర్ణీత నిబంధనల ప్రకారం ఈ సీట్స్లో రిజర్వేషన్స్ నిర్వర్తిస్తుంది. అలాగే ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి 10% సీట్స్ రిజర్వ్ అవుతాయి. ఈ ఉమెన్ కేటగిరీలో మాత్రం టోటల్గా 33% సీట్లు అన్ని కేటగిరీలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక మనము అప్లై చేసే విధానం చూస్తే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ కాన్స్టిట్యూట్ కాలేజెస్లో కానీ జాయిన్ అవ్వడానికి ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంతోపాటు మనం ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాలేజ్లో ఫీజు వివరాలు కూడా ఒకసారి చూస్తే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజెస్లో అయితే టోటల్గా సంవత్సరానికి వచ్చి 51,069 రూపాయలు బీఎస్సీ అగ్రికల్చర్కి, అలాగే బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి 54,839 రూపాయలు ఫిక్స్ చేశారు. అలాగే అఫిలియేటెడ్ కాలేజ్లో అయితే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకంగా ఉంది. ఇందులో 85,000 రూపాయల నుంచి 85,000 రూపాయల నుంచి 1,26,000 రూపాయల వరకు కూడా ఈ ఫీజెస్ బీఎస్సీ అగ్రికల్చర్కి ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ కోట అయితే మాత్రం 1,70,000, 2,50,000 అట్టగా ఒక్కొక్క కాలేజీని బట్టి ఫిక్స్ చేస్తారనమాట. ఇక అప్లికేషన్తో పాటు మనం ఏమైనా సబ్మిట్ చేయాలని కూడా ఒకసారి చూస్తే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అంటే లేదా డిప్లొమా ఏదైతే మీ పాస్ సర్టిఫికేట్ ఉందో దాన్ని ఒరిజినల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎంసెట్కి సంబంధించినవి, ఎస్ఎస్సి మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ ఈ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి కాలేజ్ స్కూల్స్లో బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్ అంటారు. ఈ స్కూల్లో అడిగితే తప్పనిసరిగా తీసుకోవాలి, ఇస్తారు. అది గతంలో 10th క్లాస్ వరకు చదివి స్టడీ సర్టిఫికేట్ తీసుకోని వాళ్ళు లేదా తీసుకున్నా కూడా మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి అడిగితే మళ్ళీ మనం హెచ్ఎం సంతకంతో ఇస్తారు. ఇక స్టడీ సర్టిఫికేట్ రెగ్యులర్ లేని వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎంఆర్ఓ ద్వారా 7 సంవత్సరాలు ఇక్కడ మనం లోకల్గా ఉన్నట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన లేదా డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆ కాలేజీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందాక చెప్పినట్టుగా అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే ఫామ్ 1, దాంతోపాటు అడంగలు 1B ఈ ఫామ్స్ సబ్మిట్ చేస్తుంది. అలాగే నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళు అయితే ఫామ్ 2 అలాగే స్టడీ సర్టిఫికేట్ ఇవి సబ్మిట్ చేయాలి. మిగతా రిజర్వేషన్స్ అంటే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ వీళ్ళందరూ కూడా ఆ కన్సర్న్ సర్టిఫికేట్స్ని తప్పనిసరిగా అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కాలేజ్లో మనకి సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీ మొబైల్కి నెంబరు, మీ ఏదైతే ఫోన్ నెంబరు ఎంసెట్ అప్లికేషన్ ఇచ్చారో అదే నెంబర్కి మీకు మెసేజెస్ వస్తాయి. అలాగే మెయిల్ ఐడికి కూడా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ
కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సమయం ఇస్తారు. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే కాలేజ్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. ఈ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికెట్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికెట్స్ని కూడా ప్రొఫార్మాస్ ఆన్లైన్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచారు. వీటిని ఆచార్య ఇంజనీరింగ్ వెబ్సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాటికి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్స్ మీద సంతకాలు పెట్టించి వాటిని ఒరిజినల్స్ని స్కాన్ చేసి సబ్మిట్ చేసి ఉంటుంది. ఇదే విధంగా మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చారు ఆ యూనివర్సిటీకి సంబంధించి, వాటిలో మనం తెలుసుకోవచ్చు. ఇది బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి అలాగే బిఎటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన సమాచారం.